నమస్తే అండి. ఇప్పుడు మనం పుచ్చగింజలు, పండుమిరపకాయలు, ఉసిరికాయతో పచ్చడి చేస్తున్నాం. ఎలా చేయాలో చూపిస్తున్నాం. ఇది ఒక గుప్పెడు పుచ్చగింజలు వేసాను. స్టవ్ వెలిగించి గుప్పెడు పుచ్చగింజలు వేసి ఈ దోరగా వేయించుకోవాలండి. నూనె లేకుండా పొట్టి వేయించాలి. ఈ వేయించేటప్పుడే కొన్ని మెంతులు కూడా వేసేద్దాం. ఇవన్నీ కొన్ని టేస్ట్కి మాత్రమే. చిటికెడు మెంతులు ఇలా వేయించుకోవాలి. దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకొని మాడకుండా దీనిలో తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం నూనె ఉసిరికాయలు మగ్గించుకోవాలండి. ఇందులో కొంచెం నూనె వేస్తాం. ఈ ఉసిరికాయలు నేనేం చేయలేదు, ఇలాగే వేసేస్తున్నాను. ఇలా వేసి సన్నసేకమైన మెత్తగా మగ్గించుకోండి. ఇవి మగ్గేటప్పుడే మిరపకాయలు కూడా వేసుకున్నామండి. ఇగో ఉసిరికాయలు మగ్గుతున్నాయి కదా, ఇప్పుడే కారానికి సరిపడా పండుమిరపకాయలు ఉన్నాయి, అవి వేస్తున్నాను. ఇవి కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గిస్తాను. ఎందుకంటే చిమ్ముతాయి కదా. ఇలా వేగేటప్పుడు ఇంకా ఒక స్పూను, ఒక గరిట నూనె వేస్తానండి. ఇలా ఇంకొంచెం వేయించాలి. ఇప్పుడు నూనె కాగి మళ్ళీ ఇవి వేగుతూ ఉండేటప్పుడు పెద్ద ఉల్లిపాయ సగం అండి, పెద్ద ఉల్లిపాయలో ఒక చిన్న ఉల్లిపాయ అనుకోండి వేసుకోండి. అదేవిధంగా చిన్న ఉల్లిపాయలు ఒక గడ్డ, తర్వాత టొమాటోలు వేసి బాగా మగ్గిద్దాం. ఇప్పుడే ఉప్పు కూడా వేసాను. కావాలంటే చూసేసుకోండి, నేను తక్కువ వేసుకున్నాను. మళ్ళీ మూత పెట్టి కొంచెం మగ్గిద్దాం. ఇప్పుడు మనం ఇదిగోండి, ఈ కాయలు కూడా చితికిపోయాయి, బాగా ఉడికి చితికాయి. ఇవి ఈ పచ్చడిలో అన్నీ చల్లారిన తర్వాత ఈ గింజలు తీసేసుకొని మనం పచ్చడి మిక్సీ వేసుకున్నాం. ఇప్పుడు దీనికి ఈ నానబెట్టిన చింతపండు కూడా వేసేద్దామండి. ఇదిగోండి, చింతపండు నానబెట్టి పెట్టాను. చాలకపోతే మళ్ళీ వేసుకున్నాము. నేను ఇంతైతే వేసాను, చింతపండు చిన్న నిమ్మకాయ వేసాను. వేసి పక్కన పెడుతున్నాను. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం. ఇలా ఈ గింజలు తీయాలండి. గింజలు ఇవి దీనిలో ఉన్న గింజలు వేరేసి తీసి పడేసి అప్పుడు ముందు ఇవి కొంచెం మెత్తగా పట్టేసుకొని ఆ తర్వాత ఇది వేసేద్దాం. వేసి నీళ్ళు కొంచెం వేసి కొంచెం 2 తిప్పులు తిప్పాక ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం.
ఓకే, కొత్తిమీర ఇందా ఇట్లా వేసేసుకున్నాం కదా. పచ్చడికి అన్నీ రెడీ అయిపోయినాయి. కానీ దీనిలో ఉన్న ఈ గింజలు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ గింజలు తీసేసి మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవి మిక్సీ పట్టేసుకొని మనకి పచ్చడికి సరిపోయేటట్టుగా కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని అన్నంలోకి దోశ, ఇడ్లీ, చపాతీ దేనిలోకైనా కానీ బాగా పనికొస్తుంది. మెయిన్గా ఈ ఉసిరికాయ చాలా మంచిది కనుక రాచ ఉసిరి, పెద్ద ఉసిరి అండి ఇది. ఈ ఉసిరితో ఇలా చేయండి. ఇవి పుచ్చగింజలు పచ్చడి ఇట్లా చేసుకొని మనం రోజు చట్నీలకి, దోశలకి అట్లా తినొచ్చు. ఇడ్లీలో, అన్నంలో, మెయిన్గా అన్నానికి బాగా పనికొస్తుంది. 2-3 ముద్దల్లో కొంచెం నెయ్యి వేసుకొని తినేసేయండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే చర్మం ముడతలు పడే వాళ్ళకి కూడా ఆరోగ్యానికి మంచిది. ఇది బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఉసిరికాయలు మీకు ఎక్కువగా దొరికితే ఉసిరికాయలు ఎక్కువ వేసుకొని ఇవాళ టమాటాలు, మిర్చి ఇవంతాను కొంచెం తగ్గించేసుకొని పుచ్చగింజలు ఏంటి లావు అయ్యేవాళ్ళు, బరువు పెరిగే వాళ్ళకి పుచ్చగింజలు బాగా ఉపయోగపడతాయి. అందుకని చెప్పేసి పుచ్చగింజలు కూడా వేసుకొని చట్నీ చేసుకోండి. మనం ఎప్పుడు వేరుశనగపప్పు వేస్తాం, వేరుశనగపప్పు వేయవచ్చు, కానీ ఇది ఒక టేస్ట్, ఇది కూడా చూడండి. ఓకే, తప్పకుండా చేసుకోండి. పుచ్చగింజలు ఉసిరికాయతో పచ్చడి. పండుమిర్చి అంటే మిరపకాయలు పండినవి ఉన్నాయి కాబట్టి నేను వేసాను, లేకపోతే పచ్చి అయినా వేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. మీరు ఇది తాలింపు పెట్టుకుంటే పెట్టుకోండి, మీ ఇష్టం. తాలింపు లేకపోయినా కానీ కమ్మగా ఉంటుంది, వేసుకోండి. ఓకే, ఇదిగోండి పుచ్చగింజలు ఇలా మెత్తగా పొడి చేశాను. దీనిలో ఇప్పుడు మనం వేయించుకున్నాయి, గింజలు తీసినవి ఇవన్నీ వేద్దాం. ఏంటి, ఉసిరికాయలు ఇదో గింజలు తీసేసాను, ఇలా వేస్తున్నా. ఇలా అంతా వేసేసి కొంచెం వాటర్ వేసుకుందాం. జస్ట్ కొంచెం వాటర్ వేసానండి. ఇప్పుడు మిక్సీ పడతాను. ఇదిగోండి పుచ్చగింజల పచ్చడి రెడీ. మీరు ఇలా మెత్తగా వేసుకొని మీరు తాలింపు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది, బాగుంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయి. పులుపు ఇష్టపడిన వాళ్ళు కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకున్నా ఇంకా కమ్మగా ఉంటుంది. కొంచెం బెల్లం ముక్క వేసుకొని చేసుకోండి. ఇదే పచ్చడి తాలింపు పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇది దోశ, ఇడ్లీ, అన్నం అన్నిట్లోకి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చేసుకొని చూడండి. ఓకే.